టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ ను ఆరంభించి ధనరాజ్ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ధనరాజ్ కు జబర్దస్త్ కార్యక్రమం బ్రేక్ ఇచ్చింది. టీవీలో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షోతో ధనరాజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ షో వల్ల హీరోగా కూడా చేసే అవకాశం దక్కాయి. ప్రస్తుతం పలు చిత్రాలను చేస్తున్న ధనరాజ్ భవిష్యత్తులో దర్శకత్వం వహిస్తానంటూ చెబుతున్నాడు. రోజుకు 4-5 ఆఫర్లు తన ముందుకు వస్తున్నాయని, అయితే సినిమాలో ప్రాధాన్యత లేని పాత్రలు వస్తుండడం వల్లే ఓకే చెప్పడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అనుష్కతో భాగమతి చిత్రంలో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. నాని నటించిన పిల్ల జమీందార్ చిత్రంలో మంచి పాత్రను ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భాగమతి చిత్రంలో మరో మంచి పాత్ర దక్కిందన్నారు. ఈ చిత్రంలో అనుష్కతో ఫుల్ లెంత్ పాత్రను చేస్తున్నానన్నారు. అనుష్క పక్కనే ఉంటూ ఆమె కనిపించిన ప్రతి సీన్లో కూడా నేను కనిపిస్తానంటూ ధనరాజ్ చెప్పుకొచ్చారు. భాగమతి చిత్రాన్ని మొదట చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అనుకున్నారు. అయితే ఒక పక్క కమర్షియల్ రెగ్యులర్ చిత్రంగా చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా చెప్పుకొచ్చారు. అలాంటి చిత్రంలో ధనరాజ్కు అవకాశం రావడం గొప్ప విషయమే. ముందు కూడా మంచి పాత్రలు మాత్రమే చేస్తానని తాజాగా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.